వెల్కమ్ టు వాస్తు జీవనం. నేను ఫస్ట్ నుంచి చెబుతూనే ఉంటాను, ఏ గృహమైనా సరే వాస్తుకు అనుకూలంగా మారాలి అంటే ఖచ్చితంగా ఆ గృహాన్ని మనము మొదటగా చూడవలసినటువంటి పని ఒక కంపాస్కి అనుగుణంగా మాత్రమే చూడాలి అని నేను చెబుతూ ఉంటాను. ఇప్పుడు ఈ గృహాన్ని మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఈస్ట్ మనకు 100 డిగ్రీలు తిరిగి ఉండడం జరిగింది. అంటే దాదాపు 10 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి గృహం ఇది. ఇప్పుడు ఈ గృహంలో మనం చెప్పదలుచుకుంటే ఎప్పుడైనా సరే ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి గృహానికి మనం తూర్పు ఖాళీ స్థలం ఉండాలి అని చెబుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వారు టోటల్ మొత్తం కూడా ఇది బాత్రూమ్ అనేది తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది. మెట్లు అనేవి కూడా తూర్పు ఆగ్నేయంలోనే ఇవ్వడం జరిగింది. ఆగ్నేయ ప్రాచికి ఎప్పుడైనా సరే మెట్లు అనేటువంటివి తూర్పు ఆగ్నేయంలో, ఈశాన్య ప్రాచికి ఉత్తర వాయువ్యంలో మాత్రమే వేయాలి అని నేను చెబుతూ ఉంటాను. ఇక్కడ వీరు చూసినట్లయితే మెట్ల కింద టాయిలెట్ నిర్మాణము మరియు టాయిలెట్ను అంటిపెట్టి కూడా, బాల్కనీని అంటిపెట్టి కూడా మెట్ల నిర్మాణం చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే నేను చెప్పేటువంటి విధానంలో మెట్లు బాల్కనీ ఎప్పుడు కూడా అంటిపెట్టి ఉంటే ఇది ఖచ్చితంగా ఆగ్నేయం పెంపుగానే చెబుతూ ఉంటాను నా వీడియోలలో. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే మెట్ల కింద టాయిలెట్ నిర్మాణం కానీ, మెట్లను అంటిపెట్టి బాల్కనీ కానీ రావద్దు అని చెబుతూ ఉంటాను. వీరు విడిచినటువంటి తూర్పు ఖాళీ స్థలం అనేది హద్దుల మీదనే ఈ ఇంటి బాల్కనీ కూడా రావడం జరిగింది. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఎంతో కొంతమేర తూర్పు ఖాళీ స్థలం అనేటువంటిది ఉండాలి. ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత ఉత్తర ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. వీరు ఇచ్చినటువంటి సింహద్వారం ఏదైతే ఉందో మీరు చూడండి, తూర్పు ఈశాన్యంలో రావడం జరిగింది. అంటే 10 డిగ్రీలు తిరిగింది కాబట్టి ఒక భాగం ఈశాన్యము ఇంకా తూర్పు వైపు ఉంటుంది. వీరు ఇచ్చినటువంటి ప్రధాన ద్వారం ఈశాన్య భాగానే పడింది. కాకపోతే 10 డిగ్రీలు తిరిగిన తర్వాత అయినా సరే ఉత్తర ముఖ ద్వారము అనేటువంటిది ఇంటికి ఎక్కువగా అనుకూలిస్తుంది. వీరికి నేను ఆ మాటే చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి గృహాలకు ఉత్తర ఖాళీ స్థలంలో మనం ఉత్తరముఖంగా ప్రధాన సింహద్వారం పెట్టినట్లయితే ఈ ఇంటికి యోగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇచ్చేటువంటి ఈ వాస్తులో ఇచ్చేటువంటి ప్లానింగ్ మార్పులు కూడా సజావుగా మనకు ఈ గృహం వాస్తుకు అనుకూలంగా మారాలి అంటే నేను చెప్పేటువంటి ఈ విధానాలను అనుసరించి నిర్మాణం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా రాణింపు ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం.